హలో అందరికీ ఈరోజు అయితే ద గుడ్ హెల్త్ అనే మంతెనాస్ లాంచ్ ప్యాక్ని మేము బుక్ చేసామన్నమాట. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, దానికి అంత కాస్ట్ మనం పెట్టొచ్చా, అసలు ఏముంది అందులో అనేది ఒకసారి మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే మేము కూడా కొంతవరకు మంతెన సత్యనారాయణ రాజు గారి న్యాచురోపతి ఫాలోవర్సే. ఇంట్లో అంటే సాధ్యమైనంత వరకు మిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో కొన్ని టైమ్స్ అలా, కొన్ని టైమ్స్ ఇలా అని ఫుడ్ ఈజ్ హెల్త్, ఫుడ్ ఈజ్ మెడిసిన్ అన్న కాన్సెప్ట్తో మంతెన సత్యనారాయణ రాజు గారు ఎన్నో ఇయర్స్ నుంచి న్యాచురోపతిని తను ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఆశించకుండా. సో ఆర్గానిక్గా పండించిన ఫుడ్ ఐటమ్స్ అనేవి అతను రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో అయితే ఇది ఎలాంటి బిజినెస్ పర్పస్ కాదు, కేవలం ఫాలోవర్స్ కోరిక మేరకు మాత్రమే ఇలా నాటుగా పండించిన ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటినీ కూడా ప్యాక్ రూపంలో వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది కూడా అది మంతెన సత్యనారాయణ రాజు గారు ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్ లాగా మాత్రమే. సో ఇది ఒక అమెరికాలో సెటిల్ అయిన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు సేవా భావంతో మంచి ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు, ఎలాంటి బిజినెస్ పర్పస్ కాకుండా సేవాభావ దృక్పథంతో మాత్రమే వీటిని లాంచ్ చేసి సప్లై చేస్తున్నారన్నమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూసేద్దాం. సో ఇదైతే శనగపప్పు, చనాదాలు. సో ఇవన్నీ కూడా లోకల్లో మనకు అవైలబుల్ ఉంటాయి, కానీ వీటికి లోకల్లో ఉన్న వాటికి తేడా ఏంటంటే, లోకల్లో ఉన్నవన్నీ కూడా చిన్న మొక్క నుంచి పంట చేతికి వచ్చే వరకు పెస్టిసైడ్స్ స్ప్రే చేసినవి. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే. సో వాళ్ళు న్యాచురల్గా పండించినప్పటికీ కూడా ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకపోతే అసలు పంట చేతికి రాదు, ఏం మిగలదు. సో అలా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆర్గానిక్గా ఫాలో అవ్వడం అంత నాలెడ్జ్ మనకి లేదు కాబట్టి, సో వాళ్ళంతా కూడా న్యాచురల్గా పండించినవి వాళ్ళ పొలంలో. సో మామిడి గింజల పొడి, ఇదైతే కంపల్సరీ మనం వాటర్లో కలుపుకొని తాగాలి. విటమిన్ B12 ఉన్న ఏకైక శాకాహార ఆహారం ఈ మామిడి గింజల పొడి అన్నమాట. దీనిలో లగ్డాన్ పసుపు కూడా ఉంది. పసుపు అయితే అస్సలు ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ. ఇదైతే సొంటి పొడి, ఇదైతే ఉసిరికాయ పొడి. సో గోధుమ గడ్డి పౌడరు, తర్వాత మునగాకు పౌడరు, ఈ రెండు కూడా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు వాటర్లో కలుపుకొని తాగొచ్చు. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇవి కూడా ఆర్గానిక్ ప్యూర్లీ. పసుపు అయితే అసలు అమేజింగ్, అసలు ఇంత క్వాలిటీ పసుపుని నేను ఇంతవరకు చూడలేదు. సో మనం పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు చేసుకున్నా కూడా అది కూడా పెస్టిసైడ్స్ స్ప్రే చేసిందే ఉంటుంది. ఇందులో పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూడా ఉంది, ఇది కూడా బాగా వర్క్ అవుతుంది. హెయిర్ ఆయిల్ కూడా ఉంది, ప్యూర్ అంటే ప్యూర్ హెయిర్ ఆయిల్ ఉంది. ఇవి ఇంకా ది బెస్ట్ ఏంటి అంటే, దీంట్లో కుకీస్. జనరల్గా చిన్నపిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము, మనం కొంత కంట్రోల్ చేసుకున్నా కూడా కుకీస్ అన్నీ కూడా మనకి బటర్ యూస్ చేసి, గీ యూస్ చేసి, ఆ బటర్ కూడా అంత కల్తీ బటర్ యూస్ చేసి, మైదా యూస్ చేస్తూ ఉంటారు. అసలు మైదా లేనిది బిస్కెట్స్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో అలాంటిది వీళ్ళు మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ కానీ, జవారీ బిస్కెట్స్ కానీ, రాగి బిస్కెట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో రాగి అటుకులు, జొన్న అటుకులు, అటుకులు అయితే పిల్లలకి చాలా హెల్దీ, ప్రోటీన్ రిచ్, అసలు ప్యూర్ అంటే ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఇవి జవారీ కుకీస్. ఇవి అసలు దీనిలో బటర్ యూజ్ చేయలేదు, దీనిలో యూజ్ చేసిన మీగడ కూడా నాటు ఆవుల పాల మీగడ అన్నమాట. సో మనం పాలు కూడా బర్రెకి ఇంజెక్షన్స్, ఆవులకి బర్రెలకి ఇంజెక్షన్స్ ఇచ్చి పాలు ఎక్కువగా ప్రొడక్ట్ చేస్తున్నారు. సో వాటిని కూడా నమ్మి తాగేట్టుగా లేదు పరిస్థితి. సో ఇవైతే మనకి ప్రోటీన్ బైట్స్ అన్నమాట. ఒక్క బైట్ తీసుకుంటే సరిపోతుంది ఒక రోజుకి. ఇవి న్యాచురల్ చాక్లెట్స్. అసలు ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి చాక్లెట్స్. ఇది కాజు బర్ఫీ, న్యాచురల్ కాజు బర్ఫీ ఎలా ఉంటుందో అంత టేస్ట్ ఉంది. అస్సలే గీ యూస్, నాటు ఆవు గీ తప్ప వేరే ఏం యూస్ చేయలేదు. బటర్ కానీ మైదా కానీ యూస్ చేయలేదు. ఇది రైస్ మిక్స్. ఈ ఏమేం రైస్లు ఉన్నాయో కూడా నాకు తెలియట్లేదు దీంట్లో, కానీ ఈ రైస్ మిక్స్ అనేది చాలా చాలా బాగుంది. మనము రైస్ లాగా కానీ లేదంటే ఉప్మా లాగా కానీ చేసుకొని తినొచ్చు. ఇది మల్టీగ్రెయిన్ జవారీ మిక్స్. ఇది కూడా ఉప్మా లాగా చేసుకొని తినొచ్చు. ఇది జావా మిక్స్, జావా లాగా చేసుకొని తాగొచ్చు.
ఇది మల్టీగ్రెయిన్ పిండి, మన మార్కెట్లో దొరికే మల్టీగ్రెయిన్ పిండి కంప్లీట్గా పాలిష్డ్ అండ్ అంత మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఉండరు. సో అలా మల్టీగ్రెయిన్ అని పెడతారు అంతే. ఇదైతే శనగపిండి, ప్యూర్ శనగలు, నాటు శనగలతో చేసిన శనగపిండి. అసలు ఎంత ప్యూర్గా ఉందంటే అంత ప్యూర్గా ఉంది. ఇదైతే రాగి పిండి, మనం జావాలాగా చేసుకొని తాగొచ్చు. సో ప్రోటీన్ రిచ్, హెల్త్కి చాలా మంచిది, హిమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా ఒకటని కాదు, అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించినవి. సో మనమేమి దీనికి ప్రమోషన్ చేయట్లేదు. సో నేను నా హెల్త్ కోసం తీసుకున్న ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఇదైతే 5-in-1 సీడ్ మిక్స్, గుమ్మడి గింజలు కానీ, పుచ్చ గింజలు కానీ, తర్బూజ గింజలు, అన్ని రకాల గింజలు ఇట్లా ఫ్రై చేసి పెట్టారనమాట. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. బాగుంది కదా అని ఒక్కరోజే తినొద్దు, డైలీ 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా అతి సర్వత్రా వర్జేయత్ అంటాం కదా, సో ఏదైనా ఎక్కువ తీసుకోవద్దు, లిమిట్లో తీసుకోవాలి. సో ఇవైతే ఇంకా సూపర్ ఉన్నాయి. గుమ్మడి గింజల్ని డ్రై రోస్ట్ చేశారు అన్నమాట. ఇది కూడా శాండ్ రోస్టెడ్ ఇది కూడా. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అనేవి అసలు హార్ట్కి కానీ చాలా చాలా ది బెస్ట్. రోజు 1 టీ స్పూన్ అవిసె పొడి వేసుకొని తిన్నట్టయితే హెల్త్కి చాలా చాలా మంచిది. ఇదైతే చెరుకు బెల్లం పౌడరు, అంటే మనం షుగర్ ప్లేస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాఫీ కానీ టీ కానీ తాగాలనిపించినప్పుడు, మనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కాఫీ టీ ఒకటేసారి వద్దు అనుకొని మానేయడం కొంచెం కష్టం కాబట్టి, సో షుగర్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసాను నేను, టేస్ట్ అయితే అచ్చం షుగర్ తిన్నట్టుగానే ఉంది, కానీ ఇది చెరుకు బెల్లం పౌడరు. సో దీనికైతే 100% ఎఫర్ట్ చేయొచ్చు, మనము తీసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ పిండి ఇది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. నేను చపాతీ చేసి చూశాను, చాలా బాగుంది. ఇది పంచరత్న దాల్. అసలు ఇందులో ఉన్న పప్పుల పేర్లు అయితే నాకు తెలియదు. ఇది కూడా చాలా బాగుంది. మనం మామూలు పప్పు ప్లేస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్ని రకాల ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ జొన్న అటుకులు, రాగి అటుకులు, సజ్జ అటుకులు, తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ కూడా పిల్లలకి మనం బయట దొరికే బిస్కెట్స్ అస్సలు కొని ఇవ్వద్దని నాకు ఇప్పుడు అర్థమైంది. సో బిస్కెట్స్ కానీ, తర్వాత మనకి చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి. కాజు బర్ఫీ చాక్లెట్స్, పెయిన్ రిలీఫ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, స్వీట్స్. సో ఇవి లక్డాన్ పసుపు కానీ, గోధుమ గడ్డి, మునగాకు పౌడరు. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్, న్యాచురల్. అండ్ ఇది రైస్ మిక్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఒకవేళ మేము ఎఫర్ట్ చేయలేము ఇంత అమౌంట్ అనుకున్న వాళ్ళు, అట్లీస్ట్గా మనలో కొద్దిగా మనం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళం అయ్యి ఉండి కొంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు మాత్రం లక్డాన్ పసుపు కానీ, ఈ అటుకులు ఇవన్నీ కూడా, జవారీ అటుకులు, రాగి అటుకులు, ఇవన్నీ అన్ని రకాల అటుకులు కానీ, పెయిన్ రిలీఫ్ ఆయిల్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం తీసుకోవచ్చు. ఈ పప్పులు, ఫుడ్ గ్రెయిన్స్ ఒకవేళ మేము ఎఫర్ట్ చేయలేము, మేము న్యాచురల్గానే పండిస్తాము ఇంట్లో అనుకున్న వాళ్ళు ఇవి మాత్రం పప్పులు ఇవి స్కిప్ చేసుకొని మిగతా అన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు. ఎఫర్ట్ చేయగలం అనుకున్న వాళ్ళు అన్నీ తీసుకోండి. ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు మినిమం ఇవన్నా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ పిల్లల కోసం అయితే తీసుకోవాలి. సో ఇదైతే మల్టీ ఫ్లోరల్ బాత్ పౌడరు. స్నానానికి సబ్బు యూజ్ చేయకుండా దీన్ని మాత్రమే యూజ్ చేయాలన్న ఉద్దేశంతో లాంచ్ చేయడం జరిగింది. పసుపు కూడా మనకి యాక్చువల్లీ పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది. మనకి ఐరన్ రిచ్ ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉందంటే అది పసుపే. మనం ఏం చేస్తామంటే పసుపు, కరివేపాకు వీటి రెండింటిని ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఆయిల్లో వేసేసి మొత్తం అంతా దానికి ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా పోడగొట్టి మనం వేస్ట్ అంతా తింటాము. సో అలా కాకుండా మనము అంతా ఫుడ్ ఐటమ్ రెడీ అయిన తర్వాత కరివేపాకు పైనుంచి వేసుకొని, పసుపు కూడా పైనుంచి వేసుకొని అస్సలు హీట్ చేయకుండా తిన్నట్టయితే ఐరన్ లెవెల్స్ అనేవి ఎక్దమ్ ఇంప్రూవ్ అయిపోతాయి. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఉన్న దాంట్లో మన హెల్త్ని కాపాడుకోవచ్చు. సో ఎందుకంటే ఈవెన్ పాలని కూడా నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే పాలకి కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో ఎక్కువ పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో
రైతులు కూడా బర్రెలకి ఆవులకి ఇంజెక్షన్స్ ఇప్పించి పాలను కూడా కల్తీ చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా మనం నమ్మడానికి లేదు. వీళ్ళైతే న్యాచురోపతి ఫాలోవర్స్ ఎవరైనా కూడా మందెన సత్యనారాయణ రాజు గారి ప్రోడక్ట్స్ని బిలీవ్ చేస్తారు. ఎందుకంటే ప్రత్యక్షంగా విజయవాడ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ 15 days స్పెండ్ చేసి అక్కడంతా కూడా అబ్జర్వ్ చేసి తర్వాత చెప్తున్నాము. ఎందుకంటే మనం మామూలుగా ఫోన్లలో టీవీలలో వీడియోలు చూస్తే ఎంతోమంది న్యాచురోపతి వాళ్ళు మనకి వస్తున్నారు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని, సెల్లర్స్ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి సేల్ చేస్తూ దాంట్లో కూడా కల్తీ చేస్తున్నారు. సో అలా కాకుండా న్యాచురల్గా నిజాయితీగా వర్క్ చేసే వ్యక్తి, ఎందుకంటే మనం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ స్పెండ్ చేసే ప్రతి రూపాయి కూడా మన కోసమే ఖర్చు అవుతుంది తప్ప, ఎందుకంటే మెయింటెనెన్సు ఇచ్చే ఫుడ్ కానీ అన్నీ కూడా న్యాచురల్గా ప్రోడక్ట్స్ బయటకు తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో అంతా కూడా చాలా బాగుంది. అక్కడ కూడా వాతావరణం కానీ అది మనకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే టూర్లకి అట్లా వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళినట్టయితే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పర్చేస్ చేయడానికి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో నేను నా హెల్త్ కోసం పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి. హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అన్నీ బై చేయలేము అనుకున్న వాళ్ళు కొన్ని అన్న బై చేసుకోండి. కొంతలో కొంత మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసుకున్నట్టయితే కొంత మన హెల్త్ని కాపాడుకోగలుగుతాము. 100 years ఉన్న మన ఏజ్, ఒక మనిషి ఏజ్ బతకగలిగే టైం అనేది 60 yearsకి వచ్చింది. ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు అన్నట్టుగా ఉంది. కొంతవరకు మన ఫుడ్లో చేంజెస్ చేసుకున్నట్టయితే మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సరే, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, బతికినన్ని రోజులు ఆరోగ్యంగా బతకాలి అన్న ఆశతో మనము ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకోవడంలో తప్పులేదు. అంటే మనము దీనిలో ఆయిల్ ఇంట్రడ్యూస్ చేయలేదు వాళ్ళు, కానీ ఆయిల్ తేనె ఈ రెండు కూడా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. మెయిన్గా మనం ఆయిల్లో చేంజెస్ చేసుకొని ఈ ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకొని మన ఈటింగ్ హ్యాబిట్స్, బయటి ఫుడ్ ఇవన్నీ తగ్గించుకున్నట్టయితే కొంతలో కొంత మనం మన హెల్త్ని కాపాడుకోగలుగుతాము. అంతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.